Hello all, this is Dr. Madhuri, consultant obstetrician and gynecologist at Medistar Hospitals, Amirpet branch. సో ఈ వీడియోలో మనం సెకండ్ ట్రైమిస్టర్ అంటే ప్రెగ్నెన్సీ యొక్క మధ్యలో 3 నెలల గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈ సెకండ్ ట్రైమిస్టర్ అనేది మీకున్న వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ తగ్గి ద ప్రెగ్నెంట్ ఉమెన్ దే ఫీల్ మచ్ మోర్ యాక్టివ్ ఇన్ ద సెకండ్ ట్రైమిస్టర్ కంపేర్ టు యువర్ ఫస్ట్ అండ్ లాస్ట్ ట్రైమిస్టర్స్. సో మీ రొటీన్ ఫిజికల్ యాక్టివిటీస్, మీరు వర్క్కి వెళ్ళడం ఇవన్నీ యూ కెన్ కంటిన్యూ వెరీ వెల్ ఇన్ దిస్ సెకండ్ ట్రైమిస్టర్. అండ్ ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్కి కనుక ఏమన్నా అదర్ హెల్త్ ఇష్యూస్ వచ్చి ఏమైనా సర్జరీస్ అవసరం పడతాయి, లైక్ డెంటల్ ప్రొసీజర్స్ కానీ కామన్గా చూస్తున్నాం ఇవాళ రేపు, ఈ డెంటల్ ప్రొసీజర్స్ కానీ లేకపోతే అబ్డమినల్ సర్జరీస్ అంటే కడుపులో ఉన్న ఏమన్నా సర్జరీస్ అవసరమైనా, ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏదైనా ఓవరీలో సిస్ట్ ఉన్నా, ఒకవేళ పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉండి వాటి తీయాల్సిన అవసరం వస్తే గనక ఈ మధ్యలో 3 monthsలోనే మనం చేయడం జరుగుతుంది ప్రెగ్నెన్సీలో, అండ్ విచ్ ఇస్ వెరీ సేఫ్. సో ఈ 3 monthsలో ద వెరీ ఇంపార్టెంట్ స్కాన్ ఇస్ టీఫా స్కాన్, అంటే బేబీ యొక్క ఎనామలీ స్కాన్. ఈ పాటికి బేబీ పూర్తిగా ఫామ్ అయి ఉంటుంది కాబట్టి ఏమన్నా అవయవ లోపాలు ఉన్నాయా, అన్ని ఆర్గన్స్ అనేవి కరెక్ట్గా ఫామ్ అయినాయా లేదా అనేది తెలిసేది టీఫా స్కాన్. సో ఇది తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకుండా చేయించవలసిన స్కాన్. ఇది ఐడియల్లీ ఏంటంటే ఇంతకుముందు మనము 20 weeks వరకు చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు మన ఎంటీపీ లా పెరిగింది కాబట్టి వీఆర్ డూయింగ్ ఇట్ టిల్ 24 weeks. అండ్ ఇన్ అడిషనల్ టు టిఫా స్కాన్, ఫీటల్ 2D ఎకో, బేబీ యొక్క హార్ట్లో అన్ని చేంబర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అవుట్ఫ్లో ట్రాక్స్ ఇవన్నీ సరిగ్గా ఉన్నాయి అంటే హార్ట్ యొక్క డీటెయిల్ స్కానింగ్ కూడా, దీన్ని మనం ఫీటల్ 2D ఎకో అని అంటాము. ఇది కూడా చేయించుకుంటే చాలా మంచిది. అండ్ కమింగ్ టు ద ఫుడ్, సేమ్ మీరు ఇంతకుముందు తీసుకున్న ఫుడ్డే కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ మీ టీటీ కూడా ఫస్ట్ డోస్ అనేది ఈ మధ్యలో 3 monthsలో వీ గివ్ యువర్ ఫస్ట్ డోస్ ఆఫ్ టీటీ. సో టీటీ తీసుకోవచ్చు, లేకపోతే టీడీ ఏదన్నా కానీ ఈ రెండిట్లో మీ డాక్టర్ అడ్వైస్ దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. అండ్ ఐరన్ అండ్ కాల్షియం సప్లిమెంటేషన్, ఫస్ట్ 3 monthsలో మీకు ఎక్కువ వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ ఉంటాయి కాబట్టి ఐరన్ అనేది ఫస్ట్ 3 monthsలో యూజువల్లీ ఇవ్వము. సో ఈ మధ్యలో ట్రైమిస్టర్లో వీ స్టార్ట్ గివింగ్ యువర్ ఐరన్ అండ్ కాల్షియం సప్లిమెంట్స్. అండ్ ఇక్కడ మెయిన్గా గమనించుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఐరన్ కాల్షియం ఎప్పుడు తీసుకోవాలి. సో ఐరన్ కాల్షియం కలిపి తీసుకుంటే ఏది ఎఫెక్టివ్గా రాదు. ఐరన్ ప్రిఫరబ్లీ ఎంటీ స్టమక్ మీద తీసుకుంటే మంచిది, అంటే బిఫోర్ ఫుడ్ అట్లా తీసుకుంటే, బికాజ్ ఆ ఎసిడిక్ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఐరన్ అబ్జార్ప్షన్. లేదు మీకు కొంతమందికి ఐరన్ తీసుకుంటే వామిటింగ్ సెన్సేషన్ కానీ, ఫెటీగ్ కానీ, మెటాలిక్ టేస్ట్ అట్లా ఏమైనా వస్తుంది అని అంటే కనుక యూజువలీ వీ అడ్వైస్ టేకింగ్ ఐరన్ ఇన్ ద నైట్ ఆఫ్టర్ డిన్నర్. Calcium you can have it at any time after breakfast or after lunch, but make sure you are not taking iron and calcium together. And protein powder important, ఖచ్చితంగా తీసుకోవాలా వద్దా అని. See, if you are taking enough adequate nutrition, ఒకవేళ మీ BMI levels బాగానే ఉన్నాయి, your weight gain is proper during pregnancy, protein powder అనేది ఖచ్చితంగా mandatory ఏమీ కాదు. Instead focus on having protein rich foods, boiled egg వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో బాయిల్డ్ ఎగ్ కానీ, లెగ్యూమ్స్, సీడ్స్, పప్పు, ఆకుకూరలు ఇట్లాంటివి, పాలకూర ఇవన్నీ తీసుకుంటే కూడా మీకు ఖచ్చితంగా హిమోగ్లోబిన్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ కమింగ్ టు యువర్ ఎక్సర్సైజెస్, you can start doing exercises very confidently in this second trimester. Exercises అంటేనేమో ఆల్రెడీ మీరు ముందు నుంచి ట్రైన్డ్ ఉన్నారు, if you are used to doing some exercises you can continue doing them in this second trimester as well. కొత్తగా స్టార్ట్ చేస్తే కనుక పెద్ద పెద్ద ఆసనాల్లాగా అట్లా కాకుండా స్టార్ట్ విత్ బేసిక్ వాకింగ్ అండ్ సైడ్ స్ట్రెచెస్ చేయొచ్చు, బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. ఇవన్నీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే డెలివరీ టైం కల్లా మీ బాడీలో ఉన్న మజిల్స్ కానీ, మీ జాయింట్స్ కానీ ఈజీగా న్యాచురల్ డెలివరీకి ఫెసిలిటేట్ చేసే అవకాశం ఉంటుంది. డెలివరీకి ముందే ఎక్సర్సైజ్ మొదలు పెడితే కనుక ఇంత ఎఫెక్టివ్గా అయితే ఉండదు. సో సేమ్ ద రొటీన్ బ్యాలెన్స్డ్ అండ్ హెల్దీ డైట్, ప్రాపర్ ఎడిక్వేట్ న్యూట్రిషన్, hydration and exercise, EV3, these are very important in your second trimester of pregnancy. So మన లాస్ట్ సిరీస్లో ఇంకా థర్డ్ ట్రైమిస్టర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏం చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.